ఉన్నాము. రేపు ఇంట్లో తిథి ఒకటి ఉన్న కారణంగా రేపు క్లాస్ ఉండదు. ఎల్లుండి వినాయక చవితి కాబట్టి కూడా క్లాస్ ఉండదు. రేపు ఎల్లుండి తరగతులకి సెలవు. మళ్ళీ అవతల ఎల్లుండి కలుసుకుందాం. 7వ பாசுரம். பால துன்பங்கள் இன்பங்கள் படைத்தாய் பற்றிலார் பற்ற நின்னானே கால சக்கரத்தாய் கடல் இடங்கொண்ட கடல் வண்ணா கண்ணனே என்னும் செயல்கொள்தல் குரல் சோல் திருவரங்கத்தாய் என்னும் என் தீர்த்தனே என்னும் கோல மாமழை கண் பருமல் இருக்கும் என்னுடைய కోమళ ఉషుందే. ఇందులో మనం సగం వ్యాఖ్యానం చెప్పుకున్నాం. కాలచక్రతాయ్ దగ్గర నుంచి మనం చెప్పుకోవాలి. వ్యాఖ్యాన గ్రంథంలో 65వ పేజీ 2వ పేరా నుంచి చూడండి. అది ఉండానాలు అదొక కాలం ఉండే అన్నా. అదే కాలం అంతా కూడా నీ అధీనమయ్యి కదా ఉంది అనేటువంటి ఆ సందర్భంలో చెప్పుకుంటూ కాలచక్రతాయ్, ఆ కాలచక్రం నీ ఇట్ట వలక్కన్రో, ఆ కాలచక్రం అంతా కూడా నీ అధీనమయ్యే ఉంది కదా. కాలం అంతా భగవద్ అధీనం. ఎంత విచిత్రంగా మారిపోతూ ఉంటుందో కాలంలో జరిగేటువంటి మార్పులు మనం జీవితంలో అనుభవిస్తూ ఉన్నాం. ఎంత బలమైనదో. రామచంద్రుడు అంతటి వాడు లక్ష్మణునికి తన పరిస్థితిని చెప్తున్నప్పుడు కాలానికి వంచవలసినదే కదా లక్ష్మణ అని చెప్పినటువంటి మాటలు మనకి ఇక్కడ గుర్తుకొస్తాయి అన్నమాట. ఎందుకంటే కాలం భగవద్ అధీనంగా నడుస్తోంది అని. ఆశ్రిత కాగప్పగలై ఇరవాకింద్రవన్రో అని అంటే ఆశ్రితుల కోసం పగటినే రాత్రిగా మార్చింది కాలము. ఆ కాలంలో చక్రం మార్చేసింది పగటిని రాత్రిగా. ఇది సుప్రసిద్ధంగా మనం చాలా సార్లు చెప్పుకుంటున్నాము. పగటిని రాత్రిగా మార్చడము అని అంటే సైంధవ పదార్థము చక్రాన్ని అడ్డు పెట్టినప్పుడు చీకటి ఎలా వ్యాపించింది అనేటువంటి వృత్తాంతాన్ని మనం ఎప్పుడు గుర్తుకు తెచ్చుకుంటున్నాం. తండ్రికి ప్రతిబంధకముండే ఏమండి, దానికి ఆయనకి ఏమన్నా ప్రతిబంధకం ఉంటుందా? ప్రతిబంధత్తుకు మృత్యువాన తిరువాలి ఎండ్రో ధరిత్తిరెక్కిరదు. అబ్బా, ఆ మాట చూడండి. ప్రతిబంధానికే మృత్యువుటండి ఈ సుదర్శన చక్రం. అంటే సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తే ఇంకా ఎదురు అనేటువంటిది ఉండదు అని చెప్పడం చాలా అందమైన వాక్యంగా చెప్పారు నంబళ్ళయ్య గారు. ప్రతిబంధత్తుకు మృత్యువాన తిరువాణి ఎండ్రో ధరిత్తెక్కరదు. మృత్యు సదృశమైన ఈ చక్రాయుధాన్ని చేతిలో ధరించినటువంటి స్వామి అని చెప్పడం అన్నమాట. పరికరం ఉండానాలు నా దూరస్థనానండ్రో. ఇప్పుడు ప్రతిబంధకాలున్నా తొలగించగలిగినటువంటి ఆయుధాన్ని పట్టుకున్నవాడు పరమాత్మ. మరేమో పరికరం ఉండానాలు నా దూరస్థనండ్రో. చేతిలో ఆ ఆయుధం ఉండగా నేను దూరంగా ఉన్నాను అనిపిస్తోందా? అంటే నీకు అసాధ్యమైంది ఉందా? ఎక్కడున్నా నా శత్రువులను నువ్వు పోగొట్టగలవు కదా. వెన్న ఉండాదే కడలిడం కొన్న కడల్ వన్న. పరికరాలు ఉంటే మాత్రం నేను రావద్దేమిటయ్యా అంటావేమో. నీకేమిటయ్యా, ఎక్కడికి వస్తే అక్కడికి వచ్చి నీ పని పూర్తి చేసుకోగలవు. ఎలా తెలుసు మీకు? కడల్ ఇడం కొండ కడల్ వన్న. పాల సముద్రంలో శయనించినటువంటి స్వామి అంటే నువ్వు ఎక్కడికి వస్తే అక్కడికే రాగలవు అని చెప్పడం. వ్యాఖ్యానంలో 66వ పేజీ. నీ ఎంగళై కాలం పాతండ్రో. నువ్వు ఆ అవసరం కోసం చూస్తూ ఉంటావు. కిడక్కిడక్కిరదు, అందుకోసమే దగ్గరికి వచ్చి ఉన్నావు. ஒரு கடலிலே சாயந்தா போலே అనిత్తాగ తిరుప్పార్ కడలే శాలంది ఇలయ్యో. చాలా బాగుంటది ఈ మాట. ఒక సముద్రం ముందు ఇంకొక సముద్రం శయనించినట్లుగా అన్న ఈ మాటని మనం రామాయణంలో కూడా
రామచంద్రుడు సముద్రం ఒడ్డున శరణాగతి చేయడానికి శయనించి ఉన్నప్పుడు ఈ పదాన్ని అక్కడ కూడా మనకి ఉపయోగించారు. సముద్రం ముందు సముద్రం శయనించిందా అన్నట్లుగా. అది నీల సముద్రము, ఈయన నీలమేఘ శ్యామల వర్ణమైనటువంటి దేహకాంతి కలిగినటువంటి స్వామి అని చెప్పడం అన్నమాట. ఆనాలంగే వరలాగాదో ఎన్న అవ్వలై అలై కేట్ట మాటాద ఇడయర్కుం ఇడైచిగళుక్కుం ఆగ కృష్ణనాయ్ వందు అవను ఉదవిత్తలయ్యో ఎంగిరాళ్ళు. ఆ వేళ నువ్వు అవతారాల కంట ఎంతో అద్భుతమైనటువంటి శ్రీకృష్ణావతారంలో మధురా నగరికి వచ్చి ఏమయ్యా ఆ వేళ అంటే ఎక్కడికంటే అక్కడికి రాగల సామర్థ్యం ఉంది నీకు, ఏ రావద్దా అని అడక్కు. నువ్వెందుకు రాలేవు అనుకున్నావు అంటే పాలకడలకైనా వెడతావు, మధురా నగరికైనా వస్తావు, నా మనస్సులోకైనా రాగలుగుతావు, నా కళ్ళ ముందుకైనా రాగలుగుతావు. కన్ననే ఎన్నం నాగపర్యంకముత్సృజ్యాగతో మధురాంపురీం ఎన్న. ఆ నాగపర్యంకాన్ని పాల్కడలిలో ఉన్నటువంటి శేషశయ్యను వదిలిపెట్టేసి మధురాపురికి వచ్చావు అని భాగవతంలో విష్ణు పురాణాల్లో చెప్పినట్లుగా ఎండ అక్కిడై విట్టు ఇడయిలే వందు ఉదవిత్తిలయ్యో. ఆ ప్రదేశాన్ని వదిలి ఇక్కడకు వచ్చి అలంకరించిన స్వామి ఇవాళ నువ్వు రాలేదు అంటే ఇదంతా నేను చేసుకున్న పాపం అయ్యా, అంతకంటే ఏముంది. అది తప్పిదే ఎన్న అవు అవతారం పరత్వం ఎన్నం పడియండ్రో కోయిలలే వందు సాయందరుళిత్తు. కోయిల్ అనగానే శ్రీరంగనాథుని యొక్క శ్రీరంగం దివ్యస్థలాన్ని మనం చెప్పుకోవాలి అని చెప్పుకున్నాం కదా. అవతారాలన్నిటికీ మూలకందమైనటువంటి శ్రీరంగనాథ అవతారంలో అర్చామూర్తిగా శ్రీరంగంలో వేంచేసి ఉన్నవే నువ్వు. జలాన్మత్యావివన్రో జలచర సత్వంగళ్ జలతై పిరందు ధరికిలన్రో. ఏమయ్యా, జలాలు లేకుండా జలచరాలు అంటే చేపలు నీరు లేకుండా ఎలా బ్రతకలేవో అలాగే నువ్వు లేకుండా నేను బ్రతకలేను. ఎందుకంటే నీకు తేలికగా అర్థమయ్యేలాగా ఉదాహరణ అనేది వేరొకటి లేదు. ఇవ్వడం మై పిరందు దరి కావదు. ఈవిడ నువ్వు లేకపోతే ఈ శరీరాన్ని అంటే రంగనాథుడికి దూరమై ఆళ్వారు నాయిక ప్రాణాలు ధరించి ఉండలేదు అన్న విషయాన్ని స్పష్టం చేయడం అన్నమాట. ఇలాంటి అమ్మాయికి అవ్వూరిలే వర్తిక్కర ఉమక్కొప్పోరుమో. ఏమయ్యా, అక్కడే ఉన్నావు కదా, ఒక్కసారి వచ్చి కనిపించే ఆవిడ దుఃఖాన్ని నువ్వు తీర్చొచ్చు కదా. ఇవిడకు ముఖం కట్టాదిడం ఎంతేర్తనే ఎన్నం. ఇలాంటి పిల్లకి నువ్వు దర్శనం ఇవ్వకపోవడం ఇదంతా అన్యాయం అయ్యా. ఎవరైనా మనం కావాలి కావాలి అనుకున్న వాళ్ళకి మనం కనపడకపోవడం చాలా అన్యాయం. ఇది మనకు కూడా పాఠం అండి. మనం వస్తే బాబోయ్ వీళ్ళు ఎక్కడొచ్చారా అని బాధపడే వాళ్ళకి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళకపోయినా పర్వాలేదు, మీరు రావాలి 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 అని మన ప్రేమగా పిలిచే వాళ్ళ ఇళ్ళకి తప్పకుండా వెళ్ళాలి, వాళ్ళకి ఆనందాన్ని కలిగించాలి. ఇది కూడా ఒక చక్కటి సందేశంగా మనకి చెప్తున్నారు అనమాట. ఎంతేర్తనే ఎన్నం నీ అపేక్షితాలు ఉన్నాయి ఒలియ నాకు చల్లారపడి పండినవనే ఎన్నుదల్. ఎంతేర్తనే, తీర్థుడు అంటే పవిత్రుడు అని అర్థం, తీర్థాలు అంటే పవిత్ర క్షేత్రాలు అని అర్థం అండి. జలాలు అని ఒక అర్థం కూడా ఉంది. ఇక్కడ పవిత్రత అంటే ఇక్కడ ఆయన యొక్క సౌలభ్యము పవిత్రత కూడా చెప్పి, నువ్వు నన్ను పట్టించుకుపోయినా కూడా పట్టించుకోకుండా ఉన్నా కూడా నీవు లేకపోతే నేను ఉండలేను అనేంత స్థితిలోకి నేను వచ్చేసాను. ఇతరులతో నేను కలవలేనంత పవిత్రత నాకు వచ్చింది. అంటే నీతోటే కలిసి ఉండడమే నా జీవితానికి పవిత్రత అనేంత స్థితిని నా మనస్సుకు నువ్వు కల్పించావు. అందుకని తీర్థనే. తీర్థం అంటే మామూలుగా స్నానం చేసేది కదండి, ములిగేది కదండి. అంటే అలా చూసుకున్నా నేను అవగాహన చేసి ములిగే తీర్థానివి నువ్వే. ఈ రెండు అర్థాలు, పవిత్రుడా అన్న అర్థమైనా నాకు నువ్వు తప్ప వేరే పవిత్రుడు లేడు. అవగాహన చెయ్యాలి, ములగాలి, స్నానం చెయ్యాలి అన్న నీ కళ్యాణ గుణాల యందే నేను అవగాహన చేస్తాను తప్ప రెండవ దాని యందు నా మనస్సు సంచరించదు అని చెప్పడం అన్నమాట. పురం గుళ్ళారోడు పురం దాదపడియాన శుద్ధి యోగత్తై చొల్లుదల్. మిగిలిన వాళ్లతోటి
ఏ మాత్రము గడపలేని ఒక స్థితి, ఆ పవిత్రత నీ సన్నిధిలోనే నాకు లభిస్తోంది, నీ పాద సేవనంలోనే నాకు లభిస్తోంది. నా నిజందాడుం తురై ఎన్నుదల్, నేను ఆడేటువంటి రేవు శ్రీరంగమే. చాలా చక్కటి మాట, చిన్న మాట గాని. నా ఇజందాడుం తురై, తురై అంటే రేవండి. నేను విహరించే దివ్య తీర్థము శ్రీరంగమే. చాలా అద్భుతమైన పదం అండి. అందువల్లంటే జీవుడికి శ్రీరంగాన్ని మించినటువంటి పుణ్యక్షేత్ర దర్శనము వేరొకటి లేదు. అక్కడ ఉండేటువంటి ఆ తీర్థం, ఆ ఊరిలో విహరించడమే ఒక రోజు చదువుతున్నాం కదండి రంగనాథ స్తోత్రంలో, రథ్యాసునాం అన్యతమో భవేయం. ఈ ఊరిలో తిరిగే కుక్కలలో ఒకడిని అయినా చాలా వీధుల్లో, ఆ శ్రీరంగ క్షేత్ర వీధుల్లో తిరిగితే చాలు. అలాంటిది అక్కడికి వెళ్ళి మనం సేవించుకుని అక్కడ కైంకర్యం చేసుకుని, మా పుల్లారావు గారు లాంటి వాళ్ళందరూ ఎంత ధన్యులు అని రోజు అనిపిస్తుందండి. ఎంత అదృష్టవంతులు అక్కడికి వెళ్ళి ఆ కైంకర్యాన్ని అంతటినీ చేసుకోవడము అనేటువంటిది అన్నమాట. కోలం ఇత్యాది, కోలం దర్శనీయమాయ్ పరంద్ శ్రమహరమాన కన్నీర్ మల్గయిరా నిన్నాళ్. ఈవిడ కళ్ళ నిండా నీళ్లు. అది అందమైన వాళ్ళు ఏం చేసినా అందంగానే ఉంటుందని ఒక సామెత ఉందండి. అది వాళ్ళు పట్టు వస్త్రాలే కట్టుకోక్కర్లేదండి, మామూలుది కట్టినా కూడా. కాళిదాసు చెప్తాడండి మన శాకుంతలం అనేటువంటి దాంట్లో, సరసజమను విద్దం అనేటువంటి ఒక అందమైనటువంటి శ్లోకంలో, కిమివహి మధురాణం మండలం నాకృతీనం. అసలు అంటూ అందం ఉంటే ఏది ధరిస్తే అది వాళ్ళకి అందంగానే ఉంటుంది. ఓ గాజు వేసుకుంటే అందం, ఓ పువ్వు పెట్టుకుంటే అందం, ఓ బొట్టు పెట్టుకుంటే, వేరే అలంకారాలని వేరే అక్కర్లేదు, ఏదైతే అదే అందంగా ఉంటుంది. అంటే అందము అంటే ఇక్కడ ఒక ఒక అమరిక అని అర్థం అండి. ఇక్కడ అర్థం ఒక అమరిక, ఒక తీరు తెన్ను అంటామే. ఒక బట్ట కట్టుకున్నా పెట్టుకున్నా కొంతమంది చూడండి ఎంతో కుదురుగా కనిపిస్తూ ఉంటారు, అది అందం అంటే. అంతేగాని అందం అంటే లోకల్లో మనం అనుకునేటువంటి రంగులో ఎంతెంత కళ్ళు ముక్కు ఉండాలని అవి కాదండి. పొందికగా ఉండడమే అందము అనేటువంటి దాన్ని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఈవిడికి కళ్ళల్లో నీరు వచ్చిందండి. కళ్ళల్లో నీరు వస్తే ఆవిడ, మనకి చంటి పిల్లల్ని ఉదాహరణగా తీసుకోండి, గొల్లు మన ఏడుస్తే ఇలా చూస్తూ ఉంటారు. ఆ నీలి కళ్ళలుగా ఉంటాయి. ఆ కళ్ళల్లోంచి చిన్న చిన్న బిందువులు అలా పడుతూ ఉంటే, ఊరిని ఎంత ముద్దు వస్తున్నావురా అని వాళ్ళు మనం ఎలా అయితే ముద్దు పెట్టుకుంటామో, అలాగంటే ఏడుస్తుంటే ముద్దేమిటండి, ఏడుస్తుంటే ఇంకా ముద్దొస్తారు, ఆవలిస్తుంటే ఇంకా ముద్దొస్తూ ఉంటారు, కాళ్ళు చేతులు కొట్టుకుంటుంటే ఇంకా ముద్దొస్తూ ఉంటారు. ఆ సహజమైనటువంటి సౌందర్యం అన్నమాట. ఇంత అందంగా ఈ అమ్మాయి శ్రమహరమాన కళ్ళ నిర్మల్గయిరానన్నాள் கண்ணும் கண்ணும் நீருமாக వడుగు కాటిల్ ఎరిత నిలావావదే. ఇదంతా కూడా అడవిగాచిన వెన్నెలైపోయింది అన్నారండి ఇక్కడ నమ్మిళ్ళయ్య గారు. మా అమ్మాయి సౌందర్యం అంతా కూడా అడవిగాచిన వెన్నెలైంది అని. ఈ మధ్య కాలంలో ఒక ఏడాది క్రితం అనుకుంటాను, మన సినీ కవి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, అడవిగాచిన వెన్నెల అంటే వేస్ట్ అనే అర్థంలో మీరు మాట్లాడుతున్నారు, అడవిగాచిన వెన్నెల కూడా వేస్ట్ కాదండి. అక్కడ ఉండేటువంటి ఆ జంతుజాలం గాని, ఆ పశువులు గాని, పక్షులు గాని, కీటకాలు గాని, ఆ చెట్లు గాని ఆ వెన్నెలను ఎంత ఆస్వాదిస్తాయో, అవి ఆనందపడతాయి. కాబట్టి వెన్నెల ఎక్కడ కాచినా ఆనందానుభవమే అని ఒక అందమైనటువంటి అర్థాన్ని చెప్పడం గుర్తుకు వచ్చింది అన్నమాట. ఈ కണ്ണనీరుకు సాధనానుష్ఠానத்தை పన్నే పలవేళయిలే ఈ చెప్పదే. ఈవిడ కలయికలోనే కాస్త దూరం అయితే భరించలేను ఆవిడ, నువ్వు ఇలా దూరం అయితే మా అమ్మాయి భరించగలదు అని ఎలా అనుకుంటున్నావు స్వామి అంటే, ఎప్పుడు ఏమో ఈవిడ దయగలిగితే చాలు, ఈవిడ దగ్గరకు వస్తే చాలు అనుకునే నువ్వు, ఇవాళ ఈవిడిని ఎలా దూరంగా పెట్టగలుగుతున్నావు?
నువ్వు ఎందుకు ఈవిడికి దూరంగా ఉన్నావు అని. అంటే పెరుమాళ్ళు మన కోసం కూడా ఎంత తహతహలాడుతూ ఉంటారో అలాంటి పెరుమాళ్ళు కనపడకపోవడం మన పాపమే తప్ప అంతకంటే ఏమీ లేదు అని తల్లి మాట్లాడిన మాటల్లాగా చెప్పడం అన్నమాట. ఎన్నుడై కోమళక్కొలిందే కలక్కపరోధ అర్ధవత్తయుడై ఎవள் పెరియ పొరుక్కుమో. దగ్గరికి తీసుకున్నప్పుడు కొంచెం దూరం అయితేనే తాళలేని ఆవిడ ఎక్కడో దూరంగా పెడితే భరించగలదా? ఇది నమ్మెళ్ళయ్య గారి సులభ వ్యాఖ్యానానికి ఉదాహరణ వాక్యం అండి. చూడండి, ఇది కలక్క పొరాద మార్ధవత్తయుడయ్యవళ్ కాస్త దూరమైతేనే భరించలేని సౌకుమార్యం కలిగినటువంటి ఆళ్వారినాయకి తిరియ పొరుక్కుమో. పూర్తిగా నువ్వు దూరం పెట్టేస్తే ఆవిడ భరించి ఉండగలదా? తెప్పించుకునేది కూడా దశై మురిగినాల్ వైద్యర్ కణ్ముగ పారాదా పోలే. అంతా అయిపోయిన తర్వాత రోగి మామూలుగా ఉన్నాడు అనుకోండి, డాక్టర్స్ చూస్తుంటారు, పరిస్థితి అంతా అయిపోతుంది. ఆ తర్వాత ఆయన ఒకసారి చూసి అందరికేసి ఇలా చూసి పక్కకి తప్పుకుంటాడు అనుకోండి. అలా తప్పుకున్నప్పుడు ఇంకెవరు ఎవరితోటి మాట్లాడక్కర్లేదు అని అర్థంట. ఎలా చెప్పారో, ఏ ఉదాహరణ చెప్పారో చూడండి. అంటే అంతా అయిపోయింది అని చెప్పడం అన్నమాట. ఇదిగో అలాంటి స్థితి వచ్చింది మా అమ్మాయికి. ఇప్పుడు నీతో కూడా మొరపెట్టుకునే లాంటి అవకాశం లేకుండా అసలు ప్రాణాలు ఉన్నాయా లేవా అన్నంత బాధగా. ఎలా రాశారు? దశయు మురిగిన, దశ అంటే చేతులు దాటిపోయిన తరువాత వైద్య కణ్ముఖం బారాదా పోలే. ఇంకా వైద్యులు ఏదో పెదవి విరిచేసి పక్కకి వెళ్ళిపోయినట్లుగా. అంటే వేరే చెప్పక్కర్లేదు. డాక్టర్ గారు అని మనం ఎంత అరిచినా కూడా ఆయన ఇంకా మాట్లాడరు. ఆ మౌనాన్ని మనం అర్థం చేసుకోవాలి అన్నమాట. మరణ అవస్థయే కన్ను తళరందు పెరుమాళ్ ముఖం పారాదే వార్తై సరిగిరాళ్ ఎన్న అరళిచ్చేయుమవర్. అదే అన్నమాట. అది తల్లి అలా ఆలోచిస్తోందిట. భగవంతునితో మొరపెట్టుకోవడం కూడా మానేసిందిట. మనం చేతులు దాటిన వారి పరిస్థితి గురించి, డాక్టర్ని గురించి ఎలాగ కంగారు పడమో, ఎలా మొరపెట్టుకోమో, అంటే అంతా అయిపోయిందనే భావం మనస్సుకి ఎలా పడుతుందో అలాగే ఇక్కడ ఆళ్వారు నాయక పరిస్థితి చేతులు జారిపోతోంది అని తాయిమార్ అవస్థలో ఉన్న తల్లి భగవంతుడికి కూడా ఇంకా చెప్పడం మానేసింది. అంటే ఏం లేదండి, ఆశ వదిలేసుకుంటోంది అని అర్థం. కానీ పెరుమాళ్ళ కటాక్షం ఉంటే అయిపోయింది అనుకున్న వాళ్ళు ఒక్కసారి కళ్ళు తెరిచి చూస్తారండి, ఆ నవ్వు నవ్వుతారండి, ఆ పలకరింపు చేస్తారండి. మనకి జీవితాల్లో ఎన్ని అనుభవాలు ఉన్నాయండి అలాంటివి. పెరుమాళ్ళ అనుగ్రహం ఉండాలే గాని పోయిన ప్రాణాలు తప్పు తీసుకెళ్ళాను అనుకుంటాడేమో మళ్ళీ ఆయన అందులో పడేసి వెళ్ళిపోతాడు అనుకుంటా. మళ్ళీ వాళ్ళు ఒకసారి లేచి చూసి పలకరించి మాట్లాడి మనకి చేస్తారు. అంత భావాన్ని ఇక్కడ చెప్తారు అన్నమాట. ఏమిటది? మగళ అవస్థ కన్ను తళరందు పెరియ పెరుమాళ్ ముఖం పారాదే వార్తై సొల్లుగిరాళ్ ఎండరళిచ్చేవారు. ఇంకా ఆయన తెచ్చి చూడడం మానేసింట తాయిమారు అవస్థలో. ఏంటి ఇంకా అయిపోయింది మా అమ్మాయి పని, ఇంత బాధపడిపోతుంది. కొలందు ఉపగ్నం తెట్టమానడవిలే తరయిలే పడర విడువదే. అది ఏదైనా సరే ఒక తీగ పాకింది అనుకోండి, దానికి ఉపగ్నం అంటారు. అంటే ఒక కర్ర పాతుతారు. కర్ర పాతి నేల మీద పడిన తీగని ఆ కర్ర చుట్టూ పైకి చుడితే అలాగా వెళ్ళి ఆ పందిరికి పాపుకుంటుంది. అది సకాలంలో దానిని గనక పాకిస్తే చక్కగా విస్తరిస్తుంది అని. ఉపగ్రహం అంటే ఆధారభూతమైన కర్ర, ఒక పందిరి ఎక్కించడానికి ఆధారభూతమైన కర్ర. తేటమాన అడవిలే తరయిలే పడర విడువదే. అలాంటప్పుడు విడిచేస్తారా? అది సంయోగ సులభం వయం ఇప్పాటిల్ ஒரு தலை கட்டின்றிக்கே இருக்கும் இதுக்கு கருத்து. అది అది సంయోగ సులభం అనేటువంటిది. సీతమ్మ అనసూయ దగ్గర వాళ్ళిద్దరూ కలుసుకున్నప్పుడు చిత్రకూటంలో, మీరు చిత్రకూటం వెడితే చూడండి, ఒక పెద్ద ఆవిడగా అనసూయాదేవి గారు అలాగ కొంగు కప్పుకుని అలా ఉంటే సీతమ్మ ముందు ఇలా మాట్లాడుతున్నట్టుగా రెండు
విగ్రహాలను చాలా అందంగా పెడతారు చిత్రకూటంలో. చాలా బాగుంటుంది ఆ సన్నిధి. అక్కడ ఏమిటంటే అనసూయ అడుగుతుంది అనమాట, అమ్మ ఏంటి రామచంద్రుడు వచ్చాట, శివధనస్సును భంగం చేశాట, అలాంటి వాడికే ఇస్తానన్నట్టు మీ నాన్నగారు, అలా ఎందుకు నీ పెళ్లి, ఏంటమ్మా కబుర్లు అని ఆవిడ ఇలా అడుగుతూ ఉంటుంది అనమాట పెద్ద ఆవిడ. ఈవిడ చిలుక వాక్యాలతోటి, చిలుక శబ్దంతో అంటారు అక్కడ పాసురాల్లో. అంటే అవునండి మా నాన్న అలా అన్నాడండి, నిజమేనండి అని ఇక కొంచెం 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 చెప్పనా వద్దా అని సిగ్గుపడిపోతున్నట్లుగా చెప్పేటువంటి ఒక అందమైన సందర్భంలో అక్కడ అతి సంయోగ సులభం వయగా, మరేమో నేను ఇంకా పెద్ద పిల్లని అయిపోతున్నాను కదండి, ఎవరికైనా ఒక అయ్య చేతిలో పెట్టాలి కదండి, అందుకోసం మా నాన్న పాపం అని చెబుతుందిట. ఈవిడికి విషయం తెలుసు, ఈ అమ్మాయి చెప్పే పద్ధతి ముద్దుగా ఉందిట. బా చిలక పలుకుల్లాగా ఎంత బాగా చెప్తున్నావు అంది అని. ఒక వయస్సు వచ్చినప్పుడు ఒక అయ్య చేతికి ఇయ్యగా అవును కాదే, ఎంత గుండెపై ఆడించుకున్న కూతురే అయినా గుండె కుంపటి ఎంచు నిలిచిపోదే. అంటే ఎంత గుండెల మీద పెట్టుకుని ఆహా ఓహో మా అమ్మాయి అని పెంచిన వయస్సు వచ్చినప్పుడు ఒక అయ్య చేతిలో పెట్టకపోతే గుండెల మీద కుంపటైపోతుంది అదే పిల్ల. ఇంతకు ముందు ఆనందాన్ని ఇచ్చిన ఆ పాదాలే ఇవాళ కుంపటిలా సెగనిస్తాయి. ఎందుకని సకాలంలో అదే సరిగ్గా శ్లోకం అన్నమాట. పతి సంయోగ సులభం, భర్తని పొందడానికి ఈడైనటువంటి పిల్లని గనక ఒక అయ్య చేతిలో పెట్టకపోతే అని మా నాన్నగారు ఎంతో బెంగ పెట్టుకున్నారండి. ఆ వయస్సు వస్తే భర్తతో కూర్చాలి అని. అలాగే ఈ తీగకి ఒక ఉపగ్రహాన్ని, ఒక ఆధారాన్ని పెట్టాలి. అప్పుడు ఈ తీగ వెళ్ళి ఆ కర్ర చుట్టూ చుట్టుకుని పందిరి మీదకి వెళుతుంది అని చెప్పిన చోట ఇక్కడ ఒక మాట చెప్పారు. ఏంటంటే ఈ పాసరల్లో ஒரு తలై కట్టు ఇంద్రికే, తలై కట్టు క్రియాపదం లేదు. ఆ పాసుర నిర్మాణంలో క్రియాపదం లేదు. ఇది గ్రామటికల్ గా చిన్న పాయింట్ చెప్పారు శ్రద్ధగా చదువుకునే వాళ్ళ కోసం. ఎందుకు లేదు? అది మనం మాట్లాడేటప్పుడు చూడండి, ఇంకా చెప్పలేమన్నప్పుడు సగం వాక్యం మాట్లాడి క్రియాపదాలు వదిలేస్తాం. ఏమండి ఏమెందుకండి ఇంతలా ఎందుకు జరిగిందండి అని అడుగుతారు అనుకోండి, అప్పుడు అంతలో ఏమైందో ఇంక చెప్పరు. అంటే ఆ దుఃఖం వల్ల క్రియాపదాలు రావన్నమాట. ఇంకా చెప్పక్కర్లేదు, అవి మీకు అర్థమైపోవాలి అని అర్థం, వాటి నోటితోటే అనక్కర్లేదు అని. అలాగే ఆళ్వారు నాయకు గురించి తల్లికి అంత బెంగ పెట్టేసుకుంటుందట. ఇరుక్కుం ఇరుక్కు కరుత్తు, ఆవిడ స్థితి కూడా అదే పరిస్థితిలో ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఏమిటి మా అమ్మాయి ఇలా అయిపోతుంది అని మొత్తం వాక్యం మాట్లాడలేని స్థితిలో తాయిమార్ అవస్థలో ఈ శ్లోకం నడిచింది అని చెప్పడం అన్నమాట. பரிகருக்கும் மெல்லை கழிந்தாள் நாம் இவருக்கு சொல்லுவதன் என்று தன்னிலே நோவுபடுகிறாள் ఎన్నో వంగి పురత్తు నంబి పణికుం. ఇక్కడట వంగి పురత్తు నంబి అనే మహానుభావులు ఈ పాసురానికి వ్యాఖ్యానం చెప్పేటప్పుడు స్వామికి ఏ విషయం చెప్పకుండా తనలో తనే తన్నిలే నవ్వు పడిగిరారు. ఏమిటో అలా అయిపోయి చిట్ట చివరికి ఎవరేం చేసినా అని ఆగిపోయింట తల్లి. అంటే ప్రయోజనం లేకపోయింది అన్న మాటని ఆ చెప్పవలసిన మాటలో మింగేసింది అని బాధని మనస్సులో తన్నిలే నోవు పడిగిరారు, తనలోనే బాధని మింగుకున్నటువంటి పరిస్థితిగా చెప్పారు అనేటువంటిది. ఇది ఈ పాసురాలన్నీ చూస్తూ ఉంటే అనిపిస్తుంది అసలు ఎంత సహజత్వము. మాటల లోకంలో పరిస్థితి, మనం ఒకళ్ళతో మాట్లాడేటప్పుడు, దుఃఖాన్ని ఆవిష్కరించేటప్పుడు, ఏదైనా సరే ఒక భావాన్ని ఆవిష్కరించేటప్పుడు ఎలా మాట్లాడతారు, ఏం చేస్తారు, పదప్రయోగాలు ఎలా ఉంటాయి, క్రియాపదాలు లేకుండా ఎలా ఉంటాయి, అది అలవాటుగా అయిపోతే ఇంక వేరే విషయం అనుకోండి. అలా చమత్కారంగా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పుకున్నాం. అలా కాదు, ఇక్కడ బాధతోటి దాన్ని పూర్తి చేయలేకపోవడం అనేటువంటి ఒక సహజమైన వ్యాఖ్యానాన్ని నంబిళ్ళయ్య గారు ఈ
7వ పాసురంలో మనకి అందించారు. పాల తుമ്പంగళ్ ఇన్బంగళ్ పడైతాయ్ பற்றுளார் பற்று நின்னானே கால செக்கரத்தாய் கடலிடம் கொண்ட கடல் வண்ணா கண்ணனே என்னும் செயல்கொள்தல் புனல் சூழ் திருவரங்கத்தாய் என்னும் என் தேத்தனே என்னும் போல மாமழை கண் பணிகள் பனிமல்க இருக்கும் என்னுடைய கோமள கொழுந்தே. 8వ பாசுரம். குழந்தவானவர்கட்கு என்னும் కొన్నేంది కొనిరై కాత్తవన్ ఎన్నుం. ఈ మాటల్లో మనం నిన్న కూడా చెప్పుకున్నాం, ఇవాళ చెప్పుకుంటున్నాం. ఇలా చేస్తావా అంది, ఇలా కొండనెత్తావా అంది. అంటే మొదటి భాగం కూతురు మాట, రెండవ భాగం తల్లి మాటగా పాసుర నిర్మాణాన్ని చేశారు అన్నమాట. ఎలాగా? பொருந்தவானவர்கட்கு என்னும் பொன்னேன்றி கோனரை காத்தவன் என்னும் அஜந்தொழும் ஆவியனல எவ்வுயிர்க்கும் அஞ்சன வண்ணனே என்னும் எழுந்து மேல் நோக்கி இமைப்பிலள் இருக்கும் எங்கனே நோக்குகேன் என்னும் செழுந்தடம் புனல் சூழ் திருவரங்கத்தாய் என் செய்கேன் என் திருமகட்டே ఎన్ తిరుమగట్టే. మా లక్ష్మీదేవితో సమానురాలైన మా అమ్మాయి అడవరనాయక యొక్క భావాల్ని ఎప్పుడు సీతమ్మతో పోలుస్తున్నారు కదండి నమ్మిళ్ళయ్య గారు కూడా వ్యాఖ్యానాల్లో. కష్టం వచ్చినా సుఖం వచ్చినా భావ ప్రకటన చేసినా లక్ష్మీదేవితో పోల్చడం అనేటువంటిది మనం చూస్తున్నాం కదా. అందుకని తిరుమగట్టే అన్నారు. తిరు అనేది ఎక్కడొచ్చినా లక్ష్మి, స్త్రీకి తిరు అంటారు కదా తమిళ భాషలో. తిరుమగళ్ అంటే లక్ష్మీదేవి లాంటి మా అమ్మాయి. ఏం చేయగేన్, దీని విషయం ఏం చెయ్యాలో నాకేం తోచట్లేదయ్యా. చాలా పిచ్చిగా ఉంది, మనస్సు అంతా కష్టంతో నిండిపోయింది. వానవర్గట్టు కొరు ఎన్ను. దీని దగ్గరికి వెళ్ళాను. వెళ్ళేటప్పటికి అది 2 చేతులు పైకెత్తి ఓ నిత్య సూర్య నిర్వాహకుడా అంటోంది. ఈ పక్కన నిలబడి చూస్తోంది అనమాట తల్లి కూతురు కేసు. ఆ కూతురు అలా చేతులు పైకి పెట్టి నిత్య సూర్య నిర్వాహకుడా అంటోంది. కొన్ను ఏంది కోనరై కాత్తవన్ ఎన్ను గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గో సమూహాలని రక్షించిన వాడా అంటోంది. ఎరిందు మేల్ నోక్కి ఇమై పిల్లల్ ఎరక్కం. ఒక్కసారి ఉన్నట్టుండి పైకి లేచి ఇమై పిల్లల్, కంటి మీద రెప్ప అలా పడకుండా అలా కళ్ళు పెట్టేసుకుని ఇరుక్కం అలా చూస్తూ ఉండిపోతాడు. ఏమో వస్తాడేమో, నా కనురెప్ప పాటులో నేను మిస్ అయిపోతానేమో అన్నట్లుగా అలా ఆకాశంలోకి చూస్తాను. ఎంగనే నోకుగేన్ ఎన్ను, ఎలా నిన్ను సేవించాలయ్యా అంటోంది. ఈ ఎన్నం 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 ఈ గుమ్మం పక్కన నిలబడి తల్లి ఎలా అంటోందో అలా అంటోందో అంటూ అన్న ప్రతి మాటని మళ్ళీ మనకి చెప్తోంది అనమాట. సెంతడం పునల్ సోల్, చక్కటి సమృద్ధమైన జలాలతో చుట్టబడిన తిరువరంగత్తాయి, తిరువరంగత్తు ఆయ్, శ్రీరంగంలో వేంచేసి ఉన్నటువంటి ఓ శ్రీరంగనాథ స్వామి ఎన్ తిరుమగట్కు ఎన్ సైగేన్. మా అమ్మాయి విషయంలో నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నేనేం చెయ్యాలో నాకు తెలియదు. ఇద్దరికి లేకుండా పోయి ఇందాకడగానేమో నువ్వేం చెయ్యాలనుకుంటున్నావు, ఇవాళ తీరా తెలియదు ఏం చేస్తావు ఇవాడు విషయంలో. ఇప్పుడు ఎన్ సైగేన్ నిన్ను అంటున్నాను గాని నాకేం చెయ్యాలో కూడా తోచట్లేదయ్యా, అలా అయిపోయింది మా అమ్మాయి పరిస్థితి అని అంటోంది అని చెప్పి అర్థం చెప్పుకున్నాము. ఇంకా వ్యాఖ్యానంలోకి ప్రవేశిద్దాం. 68వ పేజీ, 8వ పార్ట్, 8వ పాసుర 7 వ్యాఖ్యానం.
இவளுக்கும் மேன்மேலன வருகிற நோவுகள் தீர்க்கு வைக்கோ நான் செய்வது என்னான் என்கிறாள். ఈమెకు మేల్మేలన వరుగిర కష్టం మీద ఒక కష్టం, ఒక కష్టం మీద ఒక కష్టం వచ్చి పడిపోతుంది. ఇప్పుడు ఏదో అలా మాట్లాడకుండా పడుందిలే అనుకుంటే అంతలో మూర్ఛ వచ్చేస్తాను, అంతలో మెలకు వచ్చేస్తాను, అంతలో కళ్ళు నిండిపోతున్నాయి, ప్రవాహాలు దుఃఖం ప్రవాహమై ప్రవహిస్తోంది. ఈ మేలు మేలు ఆ పదం వాడారు. పై పైన ఒకదాని మీద ఒకటి ఒక్కదాని మీద ఒకటి వచ్చేటువంటి ఈ కష్టాలు తీర్చడానికి నాను సైవదన్నెంగరా, నేనేం చేయాలి, దిక్కు తోచట్లేదు అంటారు చూడండి. ఆ పరిస్థితిలో ఉన్నారు ఆళ్వారు తాయిమారి యొక్క అవస్థలో అని చెప్పండి. పొరందు వానవర్ గట్కన్నం నిత్య సూర్యగడక్కం తలయ్యానవనే ఎన్నం. మొట్టమొదటి పిలుపు అది. నాయన నిత్య సూరి నిర్వాహకుడా, నెంబర్ 1 పిలుపు. కురందు అంటే చిగురు, చెట్టుకు ప్రధానం చిగురు కదండి. అందువల్ల నిత్య సూర్యులకి చిగురు లాంటి వాడు నువ్వు అంటే నిత్య సూర్య నిర్వాహకుడివి అని అర్థం. అంటే ఊరి మొదల్వన్, మొట్టమొదటి వాడు. చిగురు వచ్చి చిగురు తర్వాత పరిణామ దశల్ని పొంది వృక్షంగా మారినట్టే నీ నుంచే సృష్టి అంతా కూడా జరుగుతోంది. కాబట్టి మొత్తానికి జగత్ సృష్టి కారకుడా అని పిలవడం ఈ కుజుండ్రు అనేటువంటి పదం వల్ల తెలుస్తాం. అంటే అవరిగల్ వేరాగా తాను కొలుందానవన్ ఎన్నుదల్, అలా అయినా చెప్పుకోవచ్చు. మొదల దగ్గర నీరుకుపోయకపోతే వాడిపోయేది చిగురే కదా. అది ఇది మనకి మన సిద్ధాంతాలని చాలా సార్లు చెప్పుకున్నాం, ఊరికే గుర్తుకొచ్చిందని చెప్పుకోవడం. ఎందుకంటే హరే కృష్ణ ఇస్కాన్ వారు అన్ని దేశాల్లోనూ హరే కృష్ణ హరే రామ సిద్ధాంతాలని మీరు మీ ఊళ్ళో చెప్పుకోవాలి, ఇక్కడికి వచ్చి చెప్పడం కాదు. ఎందువల్ల అంటే ఎక్కడ పుట్టిందో అక్కడ నీరు బాగా పోస్తే అది శాఖోపశాఖలై అన్ని చోట్లకి బాగా దినదిన ప్రవర్ధమానం అవుతుంది అన్నవల్ల ముందు మనం మన సిద్ధాంతాన్ని బాగా పరిరక్షించుకుని అప్పుడు దేశ విదేశాల వ్యాప్తి. వాడు చేస్తున్నారు కదా, మనం చేతులు ఎత్తేద్దాం అనుకుంటే ఇది వాడిపోతుంది అని అక్కడ ఒక సిద్ధాంతాన్ని చెప్తూ ఉంటారు వాళ్ళు, ఇస్కాన్ వాళ్ళు ఎప్పుడూ కూడా. అలాగా ఇక్కడ నిత్య సూర్యగడత్వం తలయ్యానవనే ఎమ్మ అన్నయే అవరిగళ్ళు వేరుగత్తాను కొழுந்தானோ ఎన్నదల్. అది ఆ మూలంలో నీరు పోస్తేనే చిగుళ్ళు బాగా విస్తరిస్తాయి. అందులో నుంచి మొగ్గలో పువ్వులో కాయలో పళ్ళు అన్ని రావడానికి మూలాల్లో పోయాలండి. అందువల్ల మూలం ఎప్పుడు బాగుండాలి, అభ్యాసం ఎప్పుడు బాగుండాలి, అప్పుడు రిజల్ట్ ఎప్పుడు బాగుంటుంది. దాంట్లో కూడా దీన్ని మనం సమన్వయించుకోవచ్చు అందంగా. అవరిగళాలే లబ్ధ సత్తాగనాగే, దాని వల్లనే లబ్ధ సత్తా. వాళ్ళు ఉంటేనే, నిత్య సూర్యులు ఉంటేనే పరమాత్మ ఉంటాడు. మూలాల్లో జలాలు ఉంటేనే చిగురులు ప్రకాశవంతంగా ఉంటాయి. అయినా ఎక్కడో కొన్రేంది లోకాంతరത്തിൽ పరమాత్మత్వం తాడు వేణుమో, ఎక్కడో పైలోకాల్లో స్వామి ఆశ్రితుల మీద ప్రేమను గురించి చెప్పుకోక్కర్లేదండి. మనకి తెలిసేలాగా సౌలభ్యానికి పట్టం కట్టి శ్రీకృష్ణ అవతారంలో వచ్చి ఇక్కడ ఆవులని మేపినటువంటి స్వామిని గురించి మనం తలచుకుంటే చాలు, ఆయన సౌలభ్యం అంటే మనకేమిటో తెలుస్తుంది. పరత్వం సౌలభ్యం రెండు కూడా రెండు దిక్కుల లాంటివి, అటు ఇటు ఉత్తర దక్షిణ ధ్రువాల్లాగా ఉంటాయి పరమాత్మ తత్వానికి. అది ఎంత గొప్పదో ఇది అంతకంటే గొప్పది. మామూలు వాడు నలుగురిలో కలుసుకోవడం గొప్పే ఉందండి. వీడిని పలకరించేవాడు లేడు, వీడికి తిండి పెట్టేవాడు లేడు, వీడికి ఎవ్వడు లేడు. అలాంటి వాడు వచ్చి ఆహా ఓహో అని అందరితో కలుసుకోవడం గొప్ప కాదు. లోకాలని ఏలేటువంటి స్వామి అలా బ్రహ్మ తండ్రి అట యశోదకు పుత్రుడట కలదొకరికి చెప్పకూడునా ఇది అంటారు అన్నమయ్య. అంత గొప్పవాడివి. పరబ్రహ్మ తండ్రి అట పశువులను కాచనట. అలా బ్రహ్మ తండ్రి అట తను పశువులను కాచాడట. అంటే అదండి గొప్పతనం. పరత్వం ఉండిన చోట సౌలభ్యం ఉండడం అనేటువంటిది
చాలా గొప్ప. ఏం చేశాడండి అంతంత గొప్పతనాలు? అంటే അവരുകളാലെ ലബ്ധ സത്താകനാകെ കൊണ്ടേന്തി ലോകാന്തരത്തിൽ പരമാർത്ഥം തേട വേണ്ടുമോ പശുക്കളും തത്പ്രായുരാന ഇടയർക്കുന്നു ഉദവിനവൻറോ పశువులని తత్ప్రహయమాన పశువులతో సమానమైన గొల్లల్ని ఆ వ్యాఖ్యానం రాయడం చూడండి. అంటే అసలు మన పశువుతో పోల్చకూడదండి. ఎందుకంటే పశువులకి మనకి లేని ఎన్నో నియమాలు ఉన్నాయి. ఎన్నో గొప్ప నియమాలను పాటిస్తాయి పశువులు, మనం ఏదీ పాటించం. వాటన్నిటి చాలా నియమబద్ధమైనటువంటి జీవితం. కాబట్టి పశుప్రాయులం కూడా కాదు, ఇంకా తక్కువ వాళ్ళమే. ఆ పశువుల్ని మళ్ళీ కూడా తత్ప్రాయరాన ఇడై వర్గం ఉదవినవందరూ వాళ్ళందరికీ ఉపకరించినటువంటి వాడ మేన్మై ఇల్లామై ఇషక్తిరేనో. అది పరిపూర్ణత్వం, సౌలభ్యం రెండే ఉన్నటువంటి స్వామిని నేను ఎందుకు పొందలేకపోతున్నాను? నీర్మై ఇల్లామై ఇషక్తిరేనో ఎన్నం. ఏమండి ఆయనలో సౌలభ్యం లేదా అంటే ఎక్కడ పడితే అక్కడే కరుణ అనేది జాలువారుతూ ఉంటుంది. మరి నేనెందుకు ఆయన్ని పొందలేకపోతున్నా? అయం మలయ్యై ధరిత్తు ஒரு వర్షத்தை పరిహరిత నీరు వర్షத்தை పరిహరిత్తలాగా అదో. బాగుంది. కొండనెత్తి ఆ వేళ ఆ వర్షాన్ని ఆపేవే, ఈ అమ్మాయి కంటి వెంట వచ్చే వర్షాన్ని ఆపలేవా? బాగుంది కదండి భావం. అంత పెద్ద వర్షాన్ని ఆపినటువంటి వాడివి కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది, ఈ దుఃఖాన్ని నువ్వు ఆపలేవా అనేటువంటివి పరిహరిద్దలాగాదో. బహుదా దుఃఖ వర్షిణి బహుదా సంతత దుఃఖ వర్షిణి ఎంగరవిదు పరిహిత్తలాగాదో. ఏమండి మనకు వచ్చేటువంటి ఈ దుఃఖం ఏమిటండి, ఈ వర్షం ఏమిటండి అంటే యామనాచార్యులు వారు చెప్పిన వర్షాన్ని ఒకదాన్ని మన సంప్రదాయంలో గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. ఏమిటండి? అవివేక గణంద దింగ్ముఖే బహుదా సంతత దుఃఖ వర్షిణి భగవన్ భవ దుర్దినే పదస్థలితం మామవలోకయ అచ్యుత. అచ్యుత, ఒక మేఘం కమ్మేసింది నా మీద. ఏమిటా మేఘం? అవివేకం అనే మేఘం. చాలా అద్భుతంగా పెద్దలు రిఫరెన్స్ గా ఇచ్చేటువంటి అళవందర్ స్తోత్ర శ్లోకం అండి ఇది. అవివేకం అనేటువంటి మేఘం అడ్డుపట్టేసింది. దాన్ని ఏం వర్షం కురుస్తోంది? దుఃఖం అనే వర్షాన్ని కురిపిస్తుంది. ఎల్లవేళలా దుఃఖం అనే వాన కురుస్తోంది. ఇది భగవన్ భవదుర్దినే అంటారు. ఈ సంసారం అనేటువంటిది దుర్దినము అంటారు. దుర్దినము అంటే చెడ్డ రోజు అని కాదండి, దానికి ప్రత్యేకంగా ఒక డెఫినేషన్ ఉంది. దుర్దినం మేఘ చన్నంతు దుర్దినం. చాలా గొప్ప అర్థం అండి ఇది. పూర్వం పెద్దలు సూర్య భగవానుడు కనిపించి ఆయనకి దాసోహం పెడితే గాని సాపాటు చేసేవారు కాదండి. ఖచ్చితంగా సూర్య దర్శనం కావాలి. అలా సూర్య దర్శనం అవ్వకుండా మేఘాలు చన్నము కప్పివేస్తే ఆ రోజుకి దుర్దినం అని పేరు. ఒక ఆయన పండితుడు వచ్చేటప్పటికి ఏమంటే దుర్దినం అంటే ఏమిటండి అని అడిగారు. వీళ్ళకి తెలుసు, ఆయన చెప్తే ఆనందపడదామని. ఆయన దుర్దినాలు వేరుగా ఉన్నాయండి. యద్దినే తద్దినం నాస్తి తద్దినం మమ దుర్దినం అని ఆయన డెఫినేషన్ ఇచ్చేట. ఏ రోజైతే తద్దినాలు లేవో, నాకు భోక్తగా పిలుపు రాదో, నాకు తిండి లభించదు, ఆ రోజే నా దుర్దినం అండి. అయ్య బాబోయ్, ఇలాంటి దుర్దినాలు మా వద్దులండి. దుర్దినము అంటే మేఘము చేత సూర్యుడు కప్పినటువంటి రోజు అనేటువంటిది. కాబట్టి సంసారమే ఒక దుర్దినంగా భావిస్తే నేను దారి తప్పిపోయానయ్యా, నువ్వు నన్ను కటాక్షించాలి అని అనేటువంటిది ఒక అందమైనటువంటి. బహుదా సంతత దుఃఖ వర్షిణి ఎంగరీదు పరిహరత్తలాగాదు. ఇలాంటి దుఃఖాన్ని పెద్ద వాన పడితేనే, ఆకాశంలోంచి వచ్చే వాననే అడ్డుకోగలిగిన శక్తి కలిగిన వాడివి ఈ కళ్ళల్లోంచి వచ్చేటువంటి దుఃఖ వర్షాన్ని ఆపడం నీకేం కష్టమయ్యా? అజం బాలర్ శైవదయ్యం శయ్యమన్నం స్నేహితగల్ శయ్యవదయ్యం శయ్యం ఎన్నుదల్ అని. అంటే
ఎవరెవరు చేసేటువంటిది? చిన్నపిల్లలు చేసినట్లుగా, పెద్దవాళ్ళు చేసినట్లుగా, పసివాళ్ళు ఏమీ చేయలేక కావలసిన దానికి గట్టిగా ఏడుస్తారు చూడండి. బాలర్ శైవదయ్యం చెయ్యం అన్నదల్. మనకు ఒక మాట ఉందండి, ఏమిటి? రోదనమే బలము. పసివాడికి రోదనం బలం అని ఉంది కదండి. అంటే ఏడ్చన్ని సాధించుకుంటారు అని మనం చెప్పుకుంటాం. రెండు అర్థాలు చెప్తారు దానికి. బాగా ఏడ్చేటప్పుడు కాళ్ళు చేతులు అలా కొట్టేసి గొల్లు గొల్లు మనం ఏడుస్తూ ఉంటే తెలియకుండానే బాడీకి అది ఒక ఎక్సర్సైజ్ అయిపోయి బలం వస్తుంది అని అర్థాన్ని కూడా చెప్తారు దాంట్లో. రెండో అర్థం ఏంటి? ఏదైనా అడగానే చేయకపోతే గొల్లు మీద ఏడ్చాడు అనుకోండి, నైనా ఏడవక నీ పని చేస్తాము అని ఏడుపుతోటి దేన్నైనా బాలానం రోదనం బలం. ఏడుపు అనేది వాళ్ళకి చాలా బలవంతమైన. అలాగే గొల్లుమని ఏడ్చి, ఇక్కడ ఈ మాట చూడండి, బాలర్ శైవదయ్యం చెయ్యమెన్నదల్, స్నేహిగల్ శైవదయ్యం చెయ్యమెన్నదల్. అది పిల్లల్లాగా చేసే ఏడ్చి సాధించాలనుకుంటుంది. అంటే స్నేహితుల్లాగా ప్రేమ కలిగిన వాళ్ళు మామూలుగా నమస్కరించినట్లుగా జనరల్ గా నడుస్తోంది అని రెండు రకాలుగా. ఏదో మనకి ఒక మాట ఉంది, బై హుక్కారు కుక్కను ఏదో అంటుంటారు వాళ్ళు. అంటే ఎలాగోలా దాన్ని సాధించి తీరాలి అనేటువంటిది. పొందాలనుకునేటువంటి వాళ్ళు ఎలా సాధించాలనుకుంటున్నారో అలా చేస్తోంది. వేదాంత జ్ఞానముడయారు శైవత్తై చెన్నమెన్నదల్. వేదాంత జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఏం చెయ్యాలో అనుకుంటున్నారో వేదాంతులు ఏం చేస్తారండి? అంజలి పరమాముద్ర క్షిప్రం దేవ ప్రసాదిని, ఒక దండం పెట్టేస్తే మన పని అయిపోతుంది అనుకుంటారు. అంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళైనా పట్టుకొని తామనుకున్నది సాధించి తీరాలి. ఈ సిద్ధాంతాన్ని 4 వాక్యాల్లో చెప్పారండి. ఇక్కడ చూడండి, నెంబర్ 1 బాలర్ శైవదయ్యం చెయ్యమన్నదల్, ఏడ్చి సాధించడం 1. స్నేహిగల్ శైవదయ్యం చెయ్యమన్నదల్, మాటలతో స్నేహితుల్లాగా సాధించాలనుకున్నది 1. తొయం పొగలత్తారు శైవత్తై చెయ్యం అన్నదల్, ఒక ఉపాయాన్ని పొందాలనుకునే వాళ్ళు చేసే పద్ధతి 1. వేదాంత జ్ఞానముడయ్యా శైవదై చెయ్యమన్నదల్, వేదాంతజ్ఞులు దండం పెట్టైనా సరే పని సాధించుకోవాలి అన్నట్లుగా సాధించుకుంటోంది. ఆవ్య నిలయవ్యర్గం తుజువానంతరం వరకాణమయ్యాలే బ్రహ్మాస్త్రం వాయుమడందదు ఎన్నో అదాయమాన ఆత్మవస్తు అగ్నిమయమాంబడి నడుము చిరియం. భలే ఉందండి. ఇంత నమస్కరించినా, ఇంత ఏడ్చినా, ఇంత గొల్లుమన్నా స్వామి రాకపోవడం వల్ల అయ్యో నా బ్రహ్మాస్త్రం కూడా దెబ్బతిందే, ఇది కూడా పనిచేయలేదే, ఇంతలా ఏడ్చాను, ఈ ఏడుపు కూడా స్వామికి ధైర్యాలేదే, బ్రహ్మాస్త్రం మొక్కపోయిందా ఏంటి, మరపోయిందా వంటి అనేటువంటి విచారంతో ఆత్మతత్వం ఇది దహింపబడదండి. భగవద్గీత అంతా చెప్పారు కదా, దీనిను తడపలేవు, కొయ్యలేవు, ఏది చేయలేవు అని. అలాంటి ఆ అగ్నితత్వమే అగ్నిలా అయిపోయేలాగా ఈ ఆత్మ దీర్ఘ నిశ్వాసం వదులుతోంది. ఆ మాట బాగుందండి. అదాగ్యమానవ ఆత్మవస్తు అగ్నిమయమాంబడి, దేని చేత దహింపబడని అగ్ని వస్తువు తానే అగ్ని అయిపోయినట్లుగా ఈ ఆత్మ నడుమోచ్చర్యం, పెద్ద నిట్టూర్పులు విడుస్తోంది. దీర్ఘముష్ణంచ నిశ్వస్యంగరపడియే. వాళ్ళ చిత్రకూటంలో రామచంద్రుణ్ణి దర్శించాలి అనేటువంటిది ఆ సమయంలో జగత్తుకు శోకాన్ని పోగొట్టేటువంటి వాడు ఎప్పుడు భరతుడు ఎలా బాధపడ్డాడో, సీతమ్మవారి ఎలాంటి దీర్ఘమైనటువంటి నిశ్వాసాలతోటి, వేడు నిట్టూర్పులతోటి తనను తాను దహింప చేసుకుందో అనేటువంటి ఇన్ని భావాలను పొందుతోంది ఆళ్వార్ నాయకి. అంజనవన్ననే ఎన్నం. అంజనవన్నను అంటే అందమైనటువంటి ఒక అందమైనటువంటి భావాన్ని కూడా చెప్తున్నారు అని అన్నమాట. ఎందువల్ల అది అంజనవన్ననే అన్నం. నెక్స్ట్ పేజ్ ఫస్ట్ లైన్,
நெருப்பிலே நீரை சுரிந்தா போலே அக்களிருந்த வடுவை கொண்டு வந்து తోతవల్లయ్యే ఎన్నం. నిప్పుని నీరు ఆర్పినట్లుగా, నిప్పు మీద నీళ్లు చిలకరించినట్లుగా నీ చల్లని దివ్య మంగళ విగ్రహాన్ని నాకు ఒకసారి దర్శింప చేయవా. నీ విగ్రహ దర్శనమేమో నీళ్లు చిలకరించడం లాంటిది, నేను పడే ఆవేదనేమో నిప్పులాగా కనకన కనకన మండిపోతూ ఉన్నటువంటిది. ఈ నిప్పుని ఆర్పడానికి నీ దయామృతం అనేటువంటి చల్లటి నీరు కావాలయ్యా అని. మేఘశ్యామం ఎన్నంబడి విరే, నా దగ్గర ఎక్కడ ఉంటాయి, నీళ్లు ఉంటాయా అంటావేమో. నువ్వు మేఘ శ్యామల మూర్తివి కదా, మేఘం లాంటి శ్యామల వర్ణము కలిగినటువంటి వాడివి కదా. కైకేయి వార్తయాలు పెరంద తాపమడయ్య వారుంకిడే అవ్వడి వழிగలే విజిక్క పెత్తో మాగిలన్నారు గడిదే. చిత్రకూటంలో రామచంద్రుణ్ణి దర్శించడానికి బయలుదేరిన భరతుడు ఎలా ఉన్నాడో చెప్తూ ఇక్కడ ఒక మాట అన్నారు చూడండి. కైకేయి వార్తయ్యాల్ పెరంద తాపం, కైకేయి మాట వల్ల పుట్టిన వేడి. కైకేయి చాలా ఆనందపడతాడు, కొడుకు రాజ్యం వచ్చింది అంటే అని రాజన్ అని పిలిచింది అన్నాం కదండి. అదిట ఒక పిడుగు మీద పడ్డట్టుగా మండిపోయిందిటండి భరతుడికి ఒళ్ళంతా. కైకేయి వార్తయ్యాల్, ఆవిడ యొక్క పిలుపు చేత పిరంద తాపం మడయ్యా, పుట్టినటువంటి ఆ అగ్ని చల్లారాలంటే ఏం చెయ్యాలండి అని చెప్పి ఆయన రాముడి దగ్గరికి వెళ్ళి మేఘశ్యామం మహాభావం స్థిర సత్వం దృఢవ్రతం కదా ద్రక్ష్యామ్యహే రామం జగత శోకనాశనం. ఈ వేడి తీరాలంటే ఆ మేఘశ్యాముణ్ణి కీర్తించాలి. ఆ మేఘం చల్లని కృపా వర్షాన్ని వర్షిస్తే నా శరీర తాపం పోతుంది. మహాభాగం గొప్ప భుజాలు కలిగిన స్వామి, స్థిరమైన స్థిర సత్వం. ఏదో ఒకసారి బలం తెచ్చుకుని అది ఉపయోగిస్తే అయిపోవడం కాదు, ఎప్పుడు ఒకే విధమైన శాశ్వతమైన స్థిరమైన బల సంపద కలిగినటువంటి వాడు. దృఢ వ్రతం, ఎంత మంచి వ్రతం అండి. సకృదేవ ప్రపన్నాయ తవ అస్మీతి యాచితే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్ వ్రతం మమ. ఒక్కసారి నీ వాడిని అనండి, మిమ్మల్ని రక్షించడం నా వ్రతం. దృఢ వ్రతం కదా ద్రక్ష్యామ్యహే ద్రక్ష్యామహే రామం జగత శోకనాశనం. ఎప్పుడు నా రామచంద్రుణ్ణి, లోకం యొక్క బాధని పోగొట్టే రామచంద్రుణ్ణి, అంటే కైకేయి కలిగించిన ఆ వార్త వల్ల వచ్చినటువంటి ఈ తాపం మేఘశ్యాముణ్ణి చూడడం వల్ల పోతుంది అని భరతుడు అనుకున్నాడో, అలాగే కష్టాలు అనేటువంటి ఈ తాపాల్లో మునిగినటువంటి ఆళ్వారు నాయిక మేఘవర్ణ అని చెప్పి ఆయన్ని పిలుస్తోంది అని అంటున్నారు అన్నమాట. ఎళిందిచ్చాది వడివై నినైతవారే ధరిత్ ఎళిందిరిందు. శరీర సౌందర్యాన్ని భావించగానే ధరిత్ ఎళిందిరిందు, కాస్త శక్తి వచ్చి లేచి నించుంటుంది. అంతవరకు పడిపోయింది, మోహపడింది, చేతులు ఇచ్చేసింది అని చెప్పుకున్నాం కదా. స్వామిని తలుచుకోగానే ఎక్కడ లేని ధైర్యం ఒక్కసారి లేచి కూర్చుందిటండి. వర సంభావన ఒళ్ళ దిక్కై పార్త్, ఇటు వస్తాడా అటు నుంచి వస్తాడా. వర సంభావన, వర రావడానికి సంభావన అంటే ఇక్కడ సంభావనలు పెట్టడం కాదు, అవకాశం ఉన్నటువంటి దిక్కు అని. ఎటు నుంచి రావడానికి అవకాశం ఉందో ఆ దిక్కులంతా కూడా పార్త్. ప్రథమ పరిస్పందమే తొడంగి కాణమేనం ఎన్ని మయి కొట్టాదే పార్తు కొండెరిక్కుం. ఎంత చక్కగా రాస్తారో. మయి కొట్టాదే, రెప్ప పాటు లేకుండా, కళ్ళు ఆ రెప్పలు అలా వారిపోతూ ఉంటాయి. అవి ఎక్కడ వాళ్తాయో ఆ క్షణంలో వచ్చి వెళ్ళిపోతాడేమో అని రెప్పపాటు లేకుండా ప్రథమ పరిస్పందమే తొడంగి కాణమేణం, మొట్టమొదటి నుంచి రావడం దగ్గర నుంచి చూడాలి అని. మనకు తెలుగులో ఒక మాట ఉంది కదండి, ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూశారు అని. అంటే అంత శ్రద్ధగా చూస్తారు. ఎటు నుంచి వస్తాడా, ఎటు నుంచి రావడానికి అవకాశం ఉందా అని ఆ దిక్కుకేసి చూస్తుంది. ఎంగనేను కుగేనన్ను తాను పార్త దిక్కల్ వర కాణమయ్యాలి. ఎటు చూసినా ఆయన రాకపోవడం వల్ల పిన్నోకి వంద కళ్ళి కొండం ఎన్నో ఊరింది బారా నిరకం. ఎలా చూడాలి, ఎటు నుంచి చూస్తే వస్తాడు,
ఎలాగ అవకాశం ఉంది, నేను మిస్ అవ్వకూడదు, తల్లడిల్లిపోతోందిటండి. మొట్టమొదటి నుంచి చూసేయాలని உடவை நினைத்தவாறே தளர்த்திலே எழுந்திருந்து ஆனை குதவினா போலே வரக்கூடும் మేల్లోకి பார்த்து. ఈ ఎదురు చూపుల్లోనే మనసులో ఎన్ని భావాలో చూడండి. ఆ వేళ ఆనై కుదవినా పోలే, ఏనుగు పిలిస్తే గజేంద్రుడు పిలిస్తే వెళ్ళావు కదయ్యా, అలా నేను పిలిస్తే నువ్వు రావా అనే ఆశతోటి ఎదురు చూస్తుంది అని. ఆ ఎదురు చూపు అనే దానికి గజేంద్రుణ్ణి రక్షించడానికి వచ్చినట్లుగా వస్తావు అని సమన్వయించడం, ఇది నంబిళ్ళయ్య గారి యొక్క అద్భుతమైన వ్యాఖ్యానం అన్నమాట. నానున్నై కాణం విరగేదెండ్రం, నిన్ను ఎలా చూడాలి, செழுந்தடம்புனல் సూస్తిరువరంగత్తాయ్ అజగేతాయ్ పెరుத்த నీరు సూజంద కోయిలై. ఏ అందమైన జలాలండి ఆ కావేరీ నిండా, అది ఎంత అదృష్టం చేసుకుందో. కావేరీ జలాలు చాలా తెలివితేటలను ఇస్తాయి. ఆ జలాలు తాగడం వల్లే తమిళ వాంగ్మయంలో అంత తెలివైన వాళ్ళు ఎక్కువ మంది పుట్టారు అని కూడా కొన్ని శ్లోకాలు ఉన్నాయండి. అంత అద్భుతమైనటువంటి జలాలది. అజగేతాయ్ పెరుத்த నీరు సూజంద కోయిల్ అంటే అందమైనటువంటి చక్కటి పవిత్ర తీర్థము కలిగినటువంటి ఆ నది చేత చుట్టబడిన శ్రీరంగంలో పవళించిన ఇప్పటి శ్రమహరమాన దేశత్తులే, శ్రమను పోగొట్టేటువంటి దేశంలో నీరు వందు సాయంద నువ్వు వచ్చి సైనించి వందదు ఇవాళ వరవు పాత్ర తండ్రు. ఏ అమ్మాయిని రక్షించడానికి అని నేను అనుకుంటున్నాను, అందుకు కాదా ఆ తల ఎత్తలయ్యా ఎత్తు, ఇది అట్నుంచి అటిగిందా తలక్రిందులైందా, తలక్రిందులు అనడానికి పదం వాడతారండి ఎప్పుడు. ఆ తల ఎత్తలయ్యా ఎత్తు, ఆ పక్కది ఈ పక్కదైపోయిందా అంటే తల క్రిందులైందా అంటే అనుకున్నది తల కిందులైపోయిందా అని అర్థం అన్నమాట. ఆ తల ఎత్తలయ్యా ఎత్తు ఎన్ సైగన్ కర్తవ్యమడంగలం తానే అనుష్ఠిస్తాళ్ళు, ఇతరోపాయాల చేత లభించేది కాదు. నా నిశ్చర్యవేదను ఇప్పుడు నేనేం చెయ్యాలి, ఉపాయాంతర సాధ్యమో, ఇంకా ఇతరోపాయాల చేత ఇది లభించేది కాదే, మరి ఏం చెయ్యాలి. ఉమ్ముడయ్య దర్శనం, నీ దర్శనము ఒక పట్టాన లభించేది కాదు కదా తండ్రి. ఏం తిరుమగట్టే ఇవాళ ఈజక్కలాము, అసలు ఏమన్నా మా అమ్మాయిని దూరం చేసుకోవాలని అనుకుంటున్నావా ఏంటి, నిన్ను పట్టించుకోకుండా వదిలి చంపేద్దాం అనుకుంటున్నావా ఏంటి. ఉమ్మయ్యవరేయం ఆశయపట్ట వేత్తమంలో నిన్ను ఒక్కడినే కావాలి అని కోరుకునే మా అమ్మాయి అని మర్చిపోయావా ఏంటి. నువ్వు తప్ప తనకి ఇంకేం అక్కర్లేదనుకుంటాను. మా అవళవదు ఉమ్మయ్యం అవళయ్యం సేర ఆశయపట్ట ఎత్తముడయ్య అవళల్లో ఇవళ్ళు. బాగుంది, నిన్నొక్కడనే కోరుకోవాలి అని. ఈ మాట చూడండి, ఒక అందమైన మాట. ఎన్ తిరుమగట్టే ఉమ్మై ఒరువరయ్యం ఆశయపట్టవేత్తమన్రో, లక్ష్మీదేవి నువ్వు ఒక్కడవే కావాలనుకుంది, కానీ ఎన్ తిరుమగట్టు లక్ష్మి కంటే గొప్పదైన మా అమ్మాయి ఉమ్మయ్యం అవళయ్యం సేర ఆశయపట్ట ఎత్తం ఉడయ్యవడ అళ్లలో, నువ్వు లక్ష్మీదేవితో కూడి ఉంటే మీ మిథునాన్ని సేవించాలి అనుకుంటోంది మా అమ్మాయి. మిథున దర్శనం కావాలి అనుకుంటోంది మా అమ్మాయి. అది కూడా నువ్వు నోట్ చేయొద్దా, కనీసము ఒక్కడనే చూద్దాం అనుకోవట్లేదు మీలాగా, ఇద్దరిని కలిసి చూడాలనుకుంటాను. సాక్షాత్ లక్ష్మియోడక్క చొల్లరామాగాదే ఇవళై, సాక్షాత్తు లక్ష్మీ స్వరూపురాలు ఈవిడ, అంతకంటే కూడా గొప్ప ఆవిడని చెప్పాలి. ఇలాంటి ఆవిడ విషయంలో ఏం చేస్తే సరిపోతుంది, మా అమ్మాయిని ఏం చేయదలుచుకున్నావు మరి అడుగుతుందండి. నిజంగా తాయిమార అవస్థలో రంగనాథుణ్ణి తెలుగులో ఆ మాటను చూడండి, నిలదీసి కడిగేశాను అంటుంటారు. ఈ కడిగేయడం అనే పదం ఏమిటి అంటే, ఇలా అనుకుంటున్నావా అలా అనుకుంటున్నావా ఇలా చేద్దాం అనుకుంటున్నావా ఇది తెలీదా దులిపేశామంటుంటాం తెలుగులో మాటల్లో. అలాగే రంగనాథుల్ని పట్టుకుని మా అమ్మాయిని ఏం చేస్తావు అనుకుంటున్నావు, ఎలా రక్షిద్దాం అనుకుంటున్నావు, సామాన్యురాలనుకుంటున్నావు, నువ్వు లేకపోతే బతకలేదని తెలియదు అనుకుంటా, ఇలా వరస పెట్టి బాణాల మీద బాణాలు, శర పరంపరలు వాగ్బాణాలని నా తాయిమార అవస్థలో ఆళ్వార్లు ఈ పాసురంలో అందంగా అందించారు. కొழுந்தவானவர் கட்கு என்னும்
ஒன்றென்றி கோனரை காத்தவன் எண்ணும் பழந்தழம் அவியனல வெவ்வியர்க்கும் அஞ்சன வண்ணனே எண்ணும் இறந்து மேல் நோக்கி மைப்பில் இருக்கும் எங்கனே நோக்குகேன் என்னும் செழும் தடம் குரல் சூழ் திருவரங்கத்தாய்